ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. జిల్లా కోర్టులో ఆఫీసు సబార్డినేట్ అలాగే జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయడానికి ఈ నోటిఫికేషన్ అయితే విడుదల చేయడం జరిగింది. ఈ ఉద్యోగాలకి ఎలాంటి ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయరు, అలాగే ఎలాంటి అప్లికేషన్ ఫీజు కూడా లేదు. 7th క్లాస్ 10th క్లాస్ పాస్ అయిన అభ్యర్థులందరూ అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. మేల్ అండ్ ఫిమేల్ అలాగే రిటైర్డ్ అయిన సీనియర్ సిటిజన్ అభ్యర్థులందరూ ఈ ఉద్యోగాలకైతే అప్లై చేసుకోవచ్చు. ఇక పూర్తి వివరాలు చూసుకునే ముందు మన వీడియోస్ చూస్తున్న వారందరూ ఒక చిన్న లైక్ చేసి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. ఇక నోటిఫికేషన్ పూర్తి వివరాలు చూసుకున్నట్లయితే మనకు ఈ నోటిఫికేషన్ మహబూబ్ నగర్ జిల్లా న్యాయ వ్యవస్థ, మహబూబ్ నగర్ డిస్టిక్ కోర్టు నుండి అయితే 2 రకాలైనటువంటి నోటిఫికేషన్లు అయితే విడుదల కావడం జరిగింది. జూనియర్ అసిస్టెంట్ అలాగే ఆఫీస్ సబార్డినేట్ పోస్టులను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఆఫీస్ సబార్డినేట్ ఉద్యోగ వివరాలు చూసుకున్నట్లయితే ఉద్యోగాలకి అప్లికేషన్ చేసుకునే ప్రాసెస్ ఆఫ్లైన్లోనే ఉండడం జరుగుతుంది. లాస్ట్ డేట్ వచ్చేసి నవంబర్ 13వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు అయితే అప్లికేషన్ చేసుకోవచ్చు. ఈ ఉద్యోగాలకి ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ అగైనెస్ట్ సెక్షువల్ అఫెన్స్ పోక్సో యాక్ట్ కింద మహబూబ్ నగర్ డిస్టిక్లో ఉన్న కోర్టులో కాంట్రాక్ట్ బేసిస్ కింద ఈ ఉద్యోగాలను అయితే భర్తీ చేయనున్నారు. పోస్టుల వివరాలు చూసుకున్నట్లయితే ఆఫీస్ సబార్డినేట్లో ఒక వేకెన్సీ అయితే ఉండడం జరిగింది. కాంట్రాక్ట్ బేస్ కింద ఈ ఉద్యోగాలను అయితే భర్తీ చేయనున్నారు. ఈ ఉద్యోగాలకి సెలెక్ట్ అయిన అభ్యర్థులకు శాలరీ కన్సాలిడేటెడ్ అమౌంట్ ఫర్ మంత్ రెమ్యూనరేషన్ షెల్ బి పెయిడ్ ఫిక్స్ బై ద గవర్నమెంట్ ఫ్రమ్ టైమ్ టు టైమ్. అంటే పర్టికులర్గా అయితే మెన్షన్ ఏం చేయలేదు. గవర్నమెంట్ ఫ్రమ్ టైమ్ టు టైం అయితే ఇవ్వడం జరుగుతుందని నోటిఫికేషన్లో అయితే మెన్షన్ చేశారు. అంటే 15,000 నుంచి 17, 18,000 మధ్యలో అయితే మీకు శాలరీ అయితే రావడం జరుగుతుంది. ఈ ఉద్యోగాలకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే మీరు 7th క్లాస్ లేదా 10th క్లాస్ పాస్ అయిన అభ్యర్థులందరూ అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. 10th క్లాస్ తర్వాత ఇంటర్మీడియట్ డిగ్రీ పాస్ అయిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకి నాట్ ఎలిజిబుల్ అన్నమాట. కేవలం 10th క్లాస్ పాస్ అయిన అభ్యర్థులు మాత్రమే ఈ ఉద్యోగాలకి అప్లికేషన్ చేసుకోవచ్చు. ఇంటర్మీడియట్ ఫెయిల్ అయిన అభ్యర్థులు కూడా ఈ ఉద్యోగాలకైతే అప్లికేషన్ చేసుకోవచ్చు. అలాగే ఏజ్ లిమిట్ చూసుకున్నట్లయితే 18 ఇయర్స్ నుంచి 34 ఇయర్స్ ఏజ్ ఉన్న అభ్యర్థులందరూ అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. అలాగే ఏజ్ రిలాక్సేషన్ చూసుకున్నట్లయితే బీసీ, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 ఇయర్స్, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకు 10 ఇయర్స్, ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళకైతే పీరియడ్ ఆఫ్ 3 ఇయర్స్ అడిషనల్ లెంత్ అని ఇవ్వడం అయితే జరిగింది. ఇక ఈ ఉద్యోగాలకి అప్లికేషన్ ప్రాసెస్ చూసుకున్నట్లయితే అప్లికేషన్ ఫామ్ని నోటిఫికేషన్లోనే మెన్షన్ చేయడం అయితే జరిగింది. అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ ఆఫీస్ సబార్డినేట్ కాంట్రాక్ట్ బేసిస్ అని ఈ విధమైనటువంటి అప్లికేషన్ ఫామ్ని ప్రింట్ తీసుకొని దీనిపైన లేటెస్ట్గా దిగినటువంటి కలర్ ఫోటోని స్టిక్ చేసి ఆ ఫోటో పైన గెజిటెడ్ ఆఫీసర్తో సైన్ అయితే చేయించాల్సి ఉంటుంది. అలాగే నేమ్ ఆఫ్ ద అప్లికెంట్, ఫాదర్, హస్బెండ్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, అడ్రస్, పర్మనెంట్ అడ్రస్, ఇవన్నీ డీటెయిల్స్ కంప్లీట్గా క్లియర్గా ఎలాంటి మిస్టేక్స్ లేకుండా ఫిల్ చేసి మనం ఈ అప్లికేషన్ ఫామ్తో పాటు మన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అలాగే బోనాఫైడ్ క్యాస్ట్ సర్టిఫికేట్, ఇన్కమ్ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళు ఇన్కమ్ సర్టిఫికేట్, డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేటు అన్ని జిరాక్స్లు మెన్షన్ చేసి మీరు ఈ అడ్రస్కి అయితే పంపించాల్సి ఉంటుంది. కోర్ట్ ఆఫ్ ద ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్ జడ్జ్ మహబూబ్ నగర్ అడ్రస్కి అయితే పంపించాల్సి ఉంటుంది. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉన్న అభ్యర్థులందరూ ఈ అవకాశాన్ని వినియోగం అయితే చేసుకోగలరు. నెక్స్ట్ మనం జూనియర్ అసిస్టెంట్ జాబ్ నోటిఫికేషన్ చూసుకున్నట్లయితే
ఈ ఉద్యోగాలకి కేవలం సీనియర్ సిటిజన్స్ అంటే రిటైర్డ్ అయిన అభ్యర్థులకు మాత్రమే ఎలిజిబిలిటీ అని నోటిఫికేషన్‌లో మెన్షన్ చేశారు. ఫ్రెషర్ క్యాండిడేట్స్‌కి ఎలాంటి ఇన్ఫర్మేషన్ అయితే నోటిఫికేషన్ పీడిఎఫ్‌లో మెన్షన్ అయితే చేయలేదు కాబట్టి కేవలం రిటైర్డ్ అయిన అభ్యర్థులు మాత్రమే అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. కాబట్టి ఈ ఉద్యోగాలకి మనం అంటే ఫ్రెషర్ క్యాండిడేట్స్‌కి అవకాశం లేదు కాబట్టి దీని గురించి తెలుసుకోవడం అంత ఇంపార్టెంట్ అయితే ఏం కాదు. కాబట్టి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని ఇలాంటి జెన్యూన్ జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్‌నైతే సబ్స్క్రైబ్ చేయండి.